కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో లంచం తీసుకుంటూ ఉండగా రూరల్ ఎస్ఐ గుణశేఖర్ అధికారులకు పట్టుబట్టారు. జరిగిన సంఘటనపై కాకినాడ అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ పిఠాపురం స్టేషన్ కి చేరుకుని శాఖాపరమైన విచారణ చేపట్టారు. ఇక సుమారు 20,000 రూపాయలు తీసుకున్నప్పుడు పట్టుబడడం జరిగిందని డీఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి తదుపరి విచారణలు తెలుపుతామని వెల్లడించారు. అనకాపల్లి జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కు దూరంగా ఉండాలంటూ ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. టీ20 క్రికెట్ మ్యాచ్లను ఆసరాగా తీసుకుని అమాయక ప్రజలను మోసగించేందుకు బెట్టింగ్ ముఠాలు యాక్టివ్ గా పనిచేస్తున్నాయన్నారు. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు సాధించవచ్చు అని ఆశ చూపిస్తూ ఈ ముఠాలు ఎందరో యువతను ఆర్థికంగా నాశనం చేస్తున్నాయని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. విశాఖ జిల్లాలో ప్రభుత్వ భూమిలో ఉన్న శాశ్వత కట్టడాలను వారంలోగా తొలగించాలని మఠం మేనేజర్ కి నోటీసులు ఇచ్చింది. మొత్తం 9 శాశ్వత కట్టడాలు, కొంత ఖాళీ స్థలం ప్రభుత్వ భూమిలో ఉన్నాయంటూ జీవీఎంసీ జోనల్ కమిషనర్ నోటీసులో తెలిపారు. వారంలోగా ఈ కట్టడాలు తొలగించాలన్నారు. లేని పక్షంలో తామే వాటిని తొలగించి అందుకు అయ్యే వ్యయాన్ని మఠం నుంచి వసూలు చేస్తామని నోటీసులలో స్పష్టం చేశారు. తిరుపతిలో ఉగాది పర్వదినం వేడుకలకు తిరుమల ఆలయం సిద్ధమవుతోంది. వేడుకలకు టీటీడీ దేవస్థానం భారీ ఏర్పాట్లు చేస్తుంది. పరదాల మణి అనే వ్యక్తి దాదాపు 25 ఏళ్లుగా ఆలయానికి పరదాలను కానుకగా సమర్పిస్తూ తన భక్తిని చాటుకుంటున్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు స్వామివారి సేవలోనే గడుపుతానని పరదాల మణి అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లాకు చెందిన ఆశా కార్యకర్తలు హైదరాబాద్ లోని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. దీంతో కామారెడ్డి పట్టణ పోలీసులు ఆశా కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేసి కామారెడ్డి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆశా కార్యకర్తలను పర్మనెంట్ చేసి గౌరవ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో గంజాయి అమ్ముతున్న 2 యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఆర్ఎస్సీ కెనాల్ కట్లకుంట రోడ్డు మీదుగా గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్ఐ శ్యామ్రాజ్ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 2 కిలోల 200 గ్రాముల గంజాయి, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సన్నాహ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి, సర్వోత్తమరెడ్డి, హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ చైర్మన్ నాయుడు, సత్యనారాయణ గౌడ్ హాజరయ్యారు. దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్లు తమ మతోన్మాద ఎజెండాను అమలు చేయడానికి హిందుత్వ భావజాలం, మనువాద సిద్ధాంతాన్ని ప్రజలపై రుద్దడాన్ని ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు సమావేశం నిర్వహించారు. రాయదుర్గం అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రజలు తమపై అత్యంత నమ్మకం, విశ్వాసంతో ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించారని ప్రజలకు రుణపడి ఉన్నామన్నారు. పట్టణంలోని అత్యంత వెనుకబడ్డ ప్రాంతంలో ఎక్కువ పనులు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మంత్రి సవితపై మండిపడ్డారు. సవిత జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తులు లేనిదే గెలవలేని పార్టీ మీదని సూపర్ 6 పథకాలు ఇవ్వకుండా ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని మీసం చేస్తున్నారని విమర్శించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ ఆల్ఫా కాలేజీ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. ఈ మేరకు పొదలలో మృతదేహం కాలిపోయి లభ్యమైంది. పెద్ద కందుకూరు గ్రామ వీఆర్ఓ పిఆర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు వెల్లడించారు. ఇక ఇది హత్య లేక రోడ్డు ప్రమాదమా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో 8 నెలల పాటు కృష్ణమ్మ వడిలో ఒదిగిన సంగమేశ్వర క్షేత్రానికి భక్తులకు ఇప్పుడిప్పుడే దర్శనమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ ప్రత్యేక పూజలు చేయించి వేదాశీర్వాదాలు అందిస్తున్నట్లు భక్తులు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 7 నదులు కలిసే సంగమేశ్వర ప్రాంతంలో ముక్కోటీశ్వర ఆశీస్సుల కోసం భక్తులు వడివడిగా కదులుతున్నారు. విజయవాడలో అక్రమ లేఅవుట్ పై వైకాపా పార్టీ కౌన్సిల్ సభ్యులు నిరసన చేపట్టారు. కౌన్సిలర్ మనోహర్ పోడియం ముందు స్థానిక శాసన సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ సమక్షంలో వైకాపా పార్టీ కౌన్సిల్ సభ్యులు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. జగ్గపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా లేఅవుట్ ఏర్పాటుపై స్టే మున్సిపల్ అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. కానీ అధికారులు ఎవరూ స్పందించలేదని, ఫిర్యాదు చేసినా కూడా అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా మాదిరిగా పుట్టుకొస్తున్నాయని తెలిపారు.
మోటార్ మెకానిక్ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తట గ్రామంలో చోటు చేసుకుంది. మెకానిక్ షాప్ లో పెట్రోల్ తో మోటార్ వెహికల్ పార్ట్స్ కదులుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందని అక్కడ స్థానికులు తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో జయసాయి తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు వెంటనే అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో అంగన్వాడీలకు పోషణ్ బి పడాయి బి శిక్షణ్ కార్యక్రమం నిర్వహించారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 6 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లల వరకు వారి సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు అంగన్వాడీలకు శిక్షణ ఇస్తున్నట్లు సూపర్వైజర్ వసంతకుమారి తెలిపారు. ఈ నెల 27 నుంచి 29 వరకు 3 రోజుల పాటు అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలియజేశారు. వికారాబాద్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లిలో దీపు అనే ట్రాన్స్జెండర్ హత్యకు గురైన సంఘటనపై హైదరాబాద్ లో ట్రాన్స్జెండర్స్ నిరసన వ్యక్తం చేశారు. వికారాబాద్ బీజీఆర్ చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్స్ హిజ్రా కోసం అమలు చేసిన చట్టాలను తక్షణమే ప్రభుత్వాలు అమలు చేయాలని హిజ్రా కమ్యూనిటీ అధ్యక్షురాలు రమ్యశ్రీ, ఉపాధ్యక్షురాలు అక్షయ ప్రిన్సీ తెలిపారు. ఇటువంటి సంఘటనలు కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. జగన్ మోహన్, అరుణ్ కుమార్ అనే వ్యక్తులు కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 సిటీ వద్ద గంజాయి విక్రయిస్తున్నారు. వారి వద్ద నుంచి 1.3 కేజీల డ్రై గాంజా, 2 మొబైల్ ఫోన్లు మరియు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విశాఖపట్నం నుండి హైదరాబాద్ కి తరలించి విక్రయిస్తున్నట్లుగా ఎస్టీఎఫ్ పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. కడప జిల్లాలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డిపై వైసీపీ సీనియర్ నేత నంద్యాల హేమాద్రి రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిపై అసత్య ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. సతీష్ రెడ్డిపై లేదా ఆయన కుటుంబంపై విమర్శలు చేసే అర్హత లేదన్నారు. సతీష్ రెడ్డి ఎప్పుడూ చంద్రబాబు వద్దకు వెళ్లి బీఫాం అడగలేదన్నారు. వైఎస్ కుటుంబం పులివెందుల అభివృద్ధికి కృషి చేసి వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించిందని తెలిపారు. సతీష్ రెడ్డిపై అసత్య ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. గుంటూరు రాజీవ్ రంజన్ మిశ్రా రిపోర్టుకు ఆమోదం తెలిపిన సీఎం చంద్రబాబుకు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిక ధన్యవాదాలు తెలిపారు. రోస్టర్ విధానం వలన మాదికలకు అన్యాయం జరుగుతుందని బ్రహ్మయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణపై ఆర్డినెన్స్ కాకుండా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమంగా ఇసుక తరలింపును అరికట్టారని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీ కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. మైనింగ్, అటవీ, పేసా చట్టాలను సమగ్రంగా అమలయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్థానిక ప్రజలకు అవసరమైన ఇసుక ఉచితంగా ప్రభుత్వం సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలోని అక్రమ ఇసుక తవ్వకాల వలన కొన్ని ప్రాంతాలలో భూగర్భ జలాలు వేగంగా క్షీణించడంతో యాసంగి పంటకు పెను ప్రమాదంగా మారుతుందని అన్నారు. విశాఖ మెట్రో ప్రాంత డెవలప్మెంట్ అథారిటీ ఇటీవల భీమిలి నుండి దోరట్ తోటవై జంక్షన్ వరకు రోడ్డును 200 అడుగులుగా మారుస్తూ ప్రజాభిప్రాయ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వీఎంఆర్డీఏ కార్యాలయం ఎదుట బాధిత గ్రామ ప్రజలు, దుకాణదారులు నిరసన తెలియజేశారు. అనంతరం వీఎంఆర్డీఏ కమిషనర్, చైర్మన్లకు వ్రాతపూర్వక మెమోరాండం ఇచ్చినట్లు తెలిపారు.